ఎక్కడో టేస్ట్ ఇక నువ్వు ఫోటోలు బంద్ చేస్తే ఇక అదే ఎక్కడ అందరి లేవడం మీద పేపర్కి ఇద్దాం ఇదే అలా కింద అక్కడ దూరం ఉండి తినులే ఫోటో ఒకటి అంత మంది చూడాలి ఓకే జరుగు చాలా అడుగు చాలా చాలా జరుగు మధ్యలో ఓకే అందులో ఫోటో కొట్టు ఓకే నువ్వు పెట్టావా అన్నం పెట్టా అన్నం పెట్టా నువ్వు పెట్టావా ఇది వీడియో వచ్చిందన్న ఫోటోలు నడుస్తా రమాదేవి పట్టుకోవయ్యా నాకు కాలు లేదు అయినా కూడా అన్నదానం చేస్తుంది కాబట్టి ఇట్లా అట్లా ఎంత చెప్పు మళ్ళీ పట్టుకో అది పట్టుకో అది పట్టుకో అది కాకపోతే ఇలా పడుతుందో ఇలా పడుతుంది అది అమావాస్యను పురస్కరించుకొని అంటే పితృ అమావాస్య అంటారు. దీన్ని పురస్కరించుకొని శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ వారు వరంగల్ బస్టాండ్ సమీపంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా కనుక ఒకరినొకరు స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపడితే సమాజానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. మన వంతు సహాయంగా ఎంతోమందికి సేవ చేసినట్టుగా కూడా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు సేవాభావాన్ని పెంపొందించుకుంటే ఈ సమాజం ఎంతో అభివృద్ధి దిశ ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, ప్రస్తుతం మనం వరంగల్ బస్టాండ్ సమీపంలో ఉన్నాం. ఈరోజు అమావాస్యను పురస్కరించుకొని దాత రమేష్ గారి సహకారంతో శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఇప్పటి వరకు ఒక 150-200 మంది వరకు పంపిణీ చేయడం జరిగింది. ఒకసారి వారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అమావాస్య కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి దాత ఎవరంటే వారి యొక్క అంటే అమ్మదానుల మీద అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అరటిపల్లి కూడా చూసిన సరస్వతిని వాళ్ళని కొనుక్కుంటూ ఆత్మశాంతి వాళ్ళ పేరు మీద అరటిపల్లి జరిగింది. తర్వాత ఈరోజు కార్యవర్గం అందరూ వచ్చి ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి మరియు ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత దానికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చిత్రామాస బతుకమ్మ పండుగ సందర్భంగా అమావాస్య ఉన్నందున ఈరోజు అన్నదానం చేస్తే పుణ్యం అనే వస్తుందనే ఉద్దేశంగా ఈరోజు ఈ అన్నదాత కార్యక్రమానికి గుర్రపు రమేష్ మా దగ్గర కార్యదర్శి మరియు మా అధ్యక్షురాలు ముద్దసాని మల్లిక, మా చీఫ్ అడ్వైజర్ శ్రీనివాస్ రాధిక వీరి ఆధ్వర్యంలో నీలారం శ్రీనివాసు, మా కార్యదర్శి శారద కళ వీళ్ళందరూ అధ్యయనంలో 250 మంది నుంచి 350 మందికి ఈరోజు మేము మిత్రమాస అమావాస్య పుణ్యం పురస్కరించుకుని ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసినాం. ఈ అన్నదాన కార్యక్రమానికి మన ఆర్టీసీ కంట్రోలర్ గారు, ఆర్టీసీ సిబ్బంది గారు వారు మాకు ఎంతో సహకారాలు అందించినారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. మేము దాదాపుగా శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. దాదాపుగా మేము ఇప్పటి వరకు ఒక 200 నుంచి 300 మటుకు ప్రోగ్రాం చేసినాము. ఈ ప్రతి ప్రోగ్రాం కూడా ఈ కార్యక్రమానికి మాకు సహకరించి మా యొక్క సంస్థను బాగా డెవలప్ చేయడానికి
ఈ శ్రీనివాస రాధిక షార్ట్ ఛానల్ వారు కూడా ఎంతో ప్రోత్సహించి దీన్ని మాకు బయటికి మాకు స్పందించి వీటిని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. వారికి కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మరీ ఎన్నో కార్యక్రమాలు చేయాలని మాకు ఉన్నది. మేమంతా రిటైర్ పెన్షనర్లం అయినా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి ఎంతో చేయాలనే ఉద్దేశంగా మేము కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఈ విధంగా అంటే ప్రతి ఒక్కరు కనుక సమాజంలో ఒక సేవా భావాన్ని కార్యక్రమాన్ని కనుక చేయదలుచుకుంటే మాత్రం సమాజం ఎంతో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకరిని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మనమంతా సహకారంగా ఏం చేయాలి సొసైటీలో అనేది చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అనేది కోరిక. కెమెరామ్యాన్ శ్రీతో శ్రీనివాస్.